ముగురు అన్నల ముద్దుల చెల్లి. రత్నపురం అనే చిన్న గ్రామంలో రమణయ్య అనే రైతుకు ముగ్గురు అల్లరి అన్నలు, రాము, శివ, మాధవ మరియు ఒకే ఒక్క ముద్దుల చెల్లి సీత ఉండేవారు. సీత పుట్టినరోజు వచ్చిన రోజు నుండి ఆ ముగ్గురు అన్నల కళ్లల్లో ప్రేమ, జాగ్రత్తలు మరింత పెరిగాయి. ఇంటిలో చిన్నదే అయినా అందరి ప్రాణం ఆమె. రాము పెద్ద అన్న, బాధ్యతాయుతంగా ఉండేవాడు. ఏ పని అయినా ముందు వెళ్లి చేసేవాడు. శివ రెండో అన్న, కొంచెం కోపిష్టి అయినా హృదయం మాత్రం బంగారం. మాధవ చిన్న అన్నల్లో చిన్నవాడు, చిలిపి, నవ్వులు పూయించేవాడు. సీత వీళ్లందరిలోనూ వేరే రకం అనుబంధంతో మమేకమై ఉండేది. అన్నయ్య రాము చెప్పే కథల్ని, శివ చెప్పే బుద్ధి మాటల్ని, మాధవ వేసే చేష్టల్ని ఆస్వాదిస్తూ పెరిగింది. ఒకరోజు సీత పాఠశాల నుండి ఇంటికి వస్తూ గ్రామ అంచున ఉన్న చెరువు దగ్గర జారిపోయి పడిపోయింది. ఆమె కేక వినిపించగానే అక్కడ పశువులకు గడ్డి కోస్తున్న శివ పరుగెత్తుకుంటూ వెళ్లి ఆమెను ఎత్తుకొచ్చాడు. తలకు చిన్న గాయం అయింది. మాధవ వెంటనే నీళ్లు తెచ్చి ఇచ్చాడు. రాము అయితే ఆమెను కౌగిలించుకొని, నీకు ఏం అయితే నేను ఉండను, చెల్లి, అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ రోజు సీతకు అన్నల ప్రేమ ఎంత పెద్ద బలమో అర్థమైంది. కాలం గడుస్తూ, సీత 16 వచ్చేసరికి గ్రామంలో ఉన్న జూనియర్ కళాశాలలో చేరింది. ఆమె తెలివి చూసి గురువులు ప్రశంసించేవారు. కాని ప్రతిరోజూ ఆమెను కళాశాలకు తీసుకెళ్లేది రాము. సాయంత్రం తీసుకురావడం మాధవ బాధ్యత. శివ అయితే రాత్రి ఆమె చదువుకు కావాల్సినంత ప్రశాంతత ఉండేలా ఇంట్లో శబ్దం తగ్గించే ప్రయత్నం చేసేవాడు. ముద్దుగా చూసుకునే ముగ్గురు అన్నలు ఉండగా సీత ఎప్పుడూ భయపడలేదు. ఒకరోజు కళాశాల నుండి తిరిగి వస్తున్నప్పుడు, సీతను వేధించే ప్రయత్నం చేసిన కొందరు చెడ్డ వ్యక్తులు రోడ్డు మాటున అడ్డగించారు. సీత భయంతో వణికిపోయినా, ఆమెకు అన్నలపై ఉన్న విశ్వాసం వెంటనే ధైర్యం ఇచ్చింది. ఆమె వెంటనే మాధవకు ఫోన్ చేసింది. మాధవ ఒక మాట కూడా ఆలస్యం చేయకుండా శివతో కలిసి అక్కడికి పరుగెత్తాడు. రాము కూడా పొలంలో పని చేస్తున్నా ఆ వార్త విని వెంటనే చేరుకున్నాడు. ముగ్గురు అన్నలు అక్కడికి చేరుకున్నప్పుడు ఆ చెడ్డవాళ్లు సీతను భయపెట్టే ప్రయత్నంలోనే ఉన్నారు. శివ గర్జిస్తూ, మా చెల్లిని తాకడానికి మీరెవరు? అని అరిచాడు. రాము వారిని పక్కకు తోసి సీతను కాపాడాడు. మాధవ తన చిలిపితనం పక్కన పెట్టి కఠినంగా నిలబడాడు. గ్రామస్థులు కూడా చేరి ఆ దుష్టులను తరిమేశారు. సీత కన్నీళ్లతో అన్నలను చూసి, మీరు ఉంటే నాకు ఏం కాదన్నయ్యలు, అని అన్నది. ఆ రోజు ముగ్గురు అన్నల గుండెల్లో సీతను మరింత రక్షించాలన్న నిర్ణయం ఖరారైంది. కొన్ని నెలల తరువాత సీత తన కళాశాలలో మొదటి స్థానంతో ఉత్తీర్ణురాలయ్యింది. గ్రామంలో ఆమెకు ఘన స్వాగతం జరిగింది. రమణయ్య గర్వంగా, ఇది మా ముగ్గురు అన్నల ప్రేమ వల్లే, అని చెప్పాడు. సీత అయితే, నాకు చదవడం నేర్పింది గురువులు, ధైర్యం ఇచ్చింది అక్కచెల్లెమ్మలు, కాని ప్రతి అడుగుకు బలం ఇచ్చింది నా ముగ్గురు అన్నలే, అని అంటూ వారిని కౌగిలించుకుంది. రాము, శివ, మాధవలు ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నారు. వారికీ తెలుసు, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి నిధికన్నా విలువైనది వారి ముద్దుల చెల్లి. ఆమె సంతోషం కోసం ఏదైనా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అలా ముగ్గురు అన్నలు, ఒకే ఒక్క ముద్దుల చెల్లితో ఉండే ఆ కుటుంబం గ్రామంలో ప్రేమ, పరిరక్షణ, అనుబంధానికి చిహ్నంగా నిలిచింది.